ఎండమూరి గారికి కూడా యు ఆర్ గివెన్ ద సేమ్ క్రెడిట్. అంతే కదా, నిజంగా ఇవాళ డైలాగ్స్ కానీ అన్నీ కూడా కథ అసలు చాలా బాగా కుదిరింది. నిజంగా మన సౌత్ అడాప్టేషన్ చాలా చాలా బాగా జరిగింది. ఎస్పెషల్లీ లేడీస్ చాలా కనెక్ట్ అవుతున్నారు సినిమా చూసి. మా రిలేటివ్స్ కొంతమంది చూసి దే ఆర్ లిటరలీ క్రైయింగ్, ఎమోషన్ అయిపోతున్నారు. అసలు ఐ వాజ్ రియలీ షాక్డ్, ఏంటి ఇలా అయిపోతున్నారు అని చెప్పి. నిజంగా అంటే లేడీస్కి చాలా చాలా బాగా కనెక్ట్ అయింది సార్. అండ్ కపుల్ స్పెషల్లీ వైఫ్ అండ్ హస్బెండ్స్, ఆ రిలేషన్, ఆ లవ్ చాలా బాగా చూపించారు ఆన్ స్క్రీన్. So it was really amazing. I'm glad, అంటే women power actually. Women power, ఈ మూవీ మ్యూజిక్ గురించి చెప్పండి సార్. మ్యూజిక్ ఇంకా చెప్పేది చాలా, అంటే బిన్ టాకింగ్ అబౌట్ ఇట్. అదేంటి ఆడియో ఫంక్షన్ నుంచి కిరణ్ గారి థ్రిల్లర్ మూవీస్లో జనరల్గా మ్యూజికల్స్ అవ్వవు, ఇందులో మాత్రం ఒక హాంటింగ్ సాంగ్ ఇచ్చారు క్షణక్షణం అని, చాలా చాలా బాగుంది. అది సునీతార్ పాడారు. అండ్ వి షార్ట్ ఒక మ్యూజిక్ వీడియో కూడా చేసాం, కొత్త ఎక్స్పెరిమెంట్ అది. సో చాలా మందికి డౌట్, ఆ సునీత సినిమాలో లేదు అని అడుగుతున్నారు. సో ఇట్స్ నాట్ అబౌట్ ఆమె యాక్ట్ చేయలేదు, సో ఇట్స్ జస్ట్ అ మ్యూజిక్ వీడియో అనమాట. అంటే సింగర్ కాబట్టి ఆమె కూడా ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ ఆమె ఉంటుంది కాబట్టి ఐ థాట్ ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ ఐడియా. సో అండ్ ఈ సినిమాకి విజువల్స్ ఎక్కువ ఇవ్వలేము థ్రిల్లర్ కాబట్టి, సో వి ఎక్స్పెరిమెంట్గా చేసాం అది. కానీ ఆమె ఉండదు, అది కొంతమంది సునీత ఏదే అంటున్నారు అనమాట సినిమాలో. సో ఇట్స్ నాట్ లైక్ దట్, షీ డిడ్ంట్ యాక్ట్, బట్ మ్యూజిక్ వీడియోకి యాక్ట్ చేస్తాను అనమాట. సో దట్ వెంట్ ఆన్, దట్ వాజ్ అ క్రేజ్ ఆన్ నెట్ అనమాట. అండ్ కిరణ్ గారు ఆ పాట చాలా బాగుంటుంది, చాలా హిట్ అయింది. అలానే ఇంకో పాట, ఇంకో ఎండ్ క్రెడిట్స్ అప్పుడు కూడా ఒక పాట వస్తుంది, అది కూడా బాగుంది. అండ్ రీ రికార్డింగ్ స్పెక్టాక్యులర్గా చేశారు ఆయన, బాగా కుదిరిన రీ రికార్డింగ్, బాగా కుదిరిన సినిమా. సో మీరు తప్పకుండా ఐ థింక్ క్రెడిట్ గోస్ టు కిరణ్ గారు అండ్ సిరివెన్నెల గారు ఫర్ ద లిరిక్స్. వెరీ 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 వెల్ డన్. అలానే కెమెరామ్యాన్, ఇది ఓల్డ్ సిటీ బ్యూటీని పక్కాగా చూపించాం మెసేజ్. సో విజయ్ వెరీ గుడ్ జాబ్. ఆర్ట్ డైరెక్షన్ చిన్న గారు, ఓల్డ్ సిటీని సెట్ వేసాం మేము, అదొకటి. అండ్ దెన్ ఎడిటింగ్ మార్తాండ్ వెంకటేష్, వెరీ గుడ్ క్రిస్ప్ ఎడిటింగ్. ఎవరితో చెప్పను, ఎక్కడని వెతకను, మనసు ఏదని నిన్ను చేరే ఆశతో ఎదురీదే శ్వాసతో గాలిలో తిరుగుతూ ఉందని ఎవరితో. అగైన్ అంటే ఓల్డ్ సిటీలో షూటింగ్ చేయాలంటే చాలా కష్టం కదా జనరల్గా. సో అంటే సెట్ మొత్తం ఇవాళ మేము సినిమాలో చూసిందంతా సెట్ అయినా, లేకపోతే నిజంగా ఓల్డ్ సిటీలో ఒక 20% షీ యాక్టెడ్ దేర్ బేసికల్లీ ఓల్డ్ సిటీలో. అలా ర్యాండమ్ ఆ క్రౌడ్లో రోడ్ మీద వెళ్ళిపోవడం, జనాల్లోకి వెళ్ళిపోవడం, బుర్కాలు వాటి మధ్య అంతా ఎత్తుక్కోవడం ఇవన్నీ చేసింది బేసిక్గా. ఇట్ వాజ్ ఛాలెంజ్. అంటే మేము కెమెరా హైడ్ చేసుకుని అలా పర్మిషన్స్ ఎంత తీసుకున్నా కానీ స్టిల్ క్రౌడ్ విల్ బి క్రౌడ్, యూ కాంట్ కంట్రోల్ దెమ్. సో అలా ఆ క్రౌడ్లో యాక్ట్ చేసింది, చాలా బాగా చేసింది కష్టపడి. సమ్మర్ హీట్లో డ్రెడ్ఫుల్, అంటే చాలా చాలా వేరే వేరే ప్లేసెస్ గల్లీలో అలా తిరిగాం. నిజంగా ఓల్డ్ సిటీని ఫుల్గా బాగా చూపించాం యాక్చువల్లీ. అండ్ ఈ మూవీలో మిగతా కాస్టింగ్ గురించి వైభవ్ సర్ప్రైజ్, వైభవ్ చాలా మంచి పేరు వచ్చింది యాక్చువల్లీ. సపోర్టింగ్ అంటే కాప్ రోల్. సో కాప్ అంటే మరీ ఇంకా వెరీ వెల్ బిల్డ్ పెద్దగా కాకుండా రియల్ కాప్, అంటే మాకు ఓల్డ్ సిటీలో ఏదైనా పోలీస్ స్టేషన్స్లో చూసి లైక్ అట్లానే ఉంటారు. సో అలానే చేశాడు, న్యాచురల్గా చేశాడు, చాలా బాగా చేశాడు. దెన్ పశుపతి అని ఒక ఖాన్ క్యారెక్టర్. అండ్ ఆల్సో మన హర్షవర్ధన్ రానే, హీఈస్ ఆల్సో న్యూ, చాలా ఫెంటాస్టిక్ యాక్టింగ్ చేశాడు. అలానే చాలామంది అంటే పెరిఫరల్ క్యారెక్టర్స్ అన్ని బాగా కుదిరినాయి సినిమాకి. సో దే ఆర్ రియల్లీ డన్ వెల్. అనామిక మొత్తం షూటింగ్ టైంలో మీకు మెమరబుల్ ఎక్స్పీరియన్స్ కానీ ఏమైనా జరిగిందా? మర్చిపోలేని సంఘటనలు? మర్చిపోలేదని అంటే ఒక్కరి అమ్మవారి విగ్రహం ఉంటుంది అనమాట బేసిక్గా, పెద్దది. అది షూట్లో అలా ఉంటుంది. యాక్చువల్లీ ఒక రోజు లాస్ట్ డే ఆఫ్ షూట్ దగ్గర ఆ ప్రాంతాల్లో ఒక ఆవిడకి నిజంగా అమ్మవారు పోయింది అనమాట. బాగా అంటే షీ వాజ్ అలా అంత, అంటే బాగా మేము క్లైమాక్స్ షూట్ చేస్తున్నప్పుడు ఆరతి అదంతా ఇచ్చేటప్పుడు నిజంగా అలా రియల్లీ నేను అంటే సర్ప్రైజ్ అయ్యాను. బట్ షీ వాజ్ లైక్ రియల్లీ
ఆమెకు శాంతి పరిచి ఏదో చేసామంటే అంటే లైక్ అంత దీపాలు అన్ని యుఫోరిక్ ఉండింది బాగా చార్ట్ సిచ్యువేషన్. యాక్చువల్లీ నెట్లో కూడా చూసాం ఇది. అవును, నయనతార నిజంగా అమ్మవారు అనుకుని దండం పెట్టేశారు అని కొన్ని చూసాము. బట్ ఏమో రాస్తుంటారులే అనుకున్నాం కానీ ఇట్స్ ఇట్ రియల్. ఓకే సార్, నిజంగా అమ్మవారి దగ్గర సీన్ మాత్రం ఆ స్టాచ్యూ వెనకాల పెట్టి ఆ ఫేస్లో కరెక్ట్గా నయనతారని ప్లేస్ చేసి అసలు చాలా చాలా బాగుంది. ట్రైలర్ చూసినప్పుడు యాక్చువల్లీ చాలా ఎక్స్పెక్టేషన్స్ వచ్చేసాయి ఆ ట్రైలర్తో. స్పెషల్లీ మీరు ఓన్లీ అమ్మవారిది ఒక ట్రైలర్ రిలీజ్ చేశారు, సో దాంతోనే చాలా ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయి. అండ్ ఇవాళ మూవీలో ఆ సీన్ చూస్తుంటే అది ఒక పీక్ సీన్గా ఉంది సినిమాలో. అది యాక్చువల్లీ ఆ సీన్ ఎలా వచ్చింది సార్, అంటే ఎలా అనుకున్నారు? క్లైమాక్స్ ఇందులో స్పెషల్ క్లైమాక్స్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. దే థింకింగ్ ఇట్స్ ద బెస్ట్ పార్ట్. సెకండ్ హాఫ్ చాలా 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 అసలు ఒక సెకండ్ కూడా యూ వోంట్ గెట్ టైమ్ టు థింక్, అంత ఫాస్ట్ పేస్గా ఉంటుంది. అండ్ క్లైమాక్స్ విల్ టాప్ ఇట్. సో ఐఎమ్ హ్యాపీ వర్డ్ అంటే రియాక్షన్ ఇస్ వాట్ అంటే మనం అనుకుని తీస్తాం అలానే ఉంది రియాక్షన్. గుడ్, వెరీ గుడ్. అండ్ యాక్చువల్లీ ఒక భర్త అలా సడన్గా మాయమైపోయేసరికి నిజంగా మాకు సినిమా చూసినప్పుడు అనిపించింది, అయ్యో ఇంత మంచి రిలేషన్, మంచి మెలోడీ సాంగ్ ఇచ్చారు, దానికి ముందే చక్కగా వాళ్ళు లవ్ చూపించారు, అంతా బాగుంది, అయ్యో అప్పుడు ఎందుకు ఇలా చేసేసారు అన్న ఫీల్ కలిగింది ఒక్కసారి సడన్గా. బట్ తర్వాత తను ఆ స్ట్రగుల్ అంతా నయనతార చేసి అండ్ లాస్ట్లో షీల్ కేమ్ టు నో దట్ ఈజ్ అ టెర్రరిస్ట్ అని చెప్పి అలా ఉండిపోయారు ఇంకా అందరూ థియేటర్లో. సో అంటే అండ్ ఆ విషయం నయనతారకి తెలిసే దాంట్లో యాక్చువల్లీ చిన్న క్లారిటీ ఏమైనా మిస్ అయిందా అనిపించింది యాక్చువల్లీ. అది ఏమైనా జరిగిందంటారా, లేకపోతే ఇస్ ఇట్ కూల్? మాకు అర్థం కాలేదా? లేదు, అన్ని మిస్సింగ్ పజిల్స్ అన్ని ఉంటాయి అక్కడ, కొన్ని ఎత్తుక్కోవాలి, కొన్ని కొంచెం కేర్ఫుల్గా చూడాలి. మధ్య సీన్ అంటే పక్కన పాప్కార్న్ తిందామని చెయ్యిలా పెడితే ఒక సీన్ మిస్ అయిపోతే మనకి నెక్స్ట్ సీన్ అర్థం కాదు. అలా కొంచెం డీటెయిల్గా చూడాలన్నమాట. కొంచెం కొన్ని ఎక్స్ప్లెయిన్ తర్వాత నేను ఎప్పుడైనా నెట్లో అన్ని డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓ ష్యూర్, థ్యాంక్ యూ. నా సర్వస్వం సంవత్సరం అయింది మా పెళ్ళై, 10 రోజులుగా కనిపించట్లేదు. ఎక్కడున్నాడో ఏమైపోయాడో ఏమీ అర్థం కావట్లేదు. ఒక మాట లేదు, ఒక ఫోన్ లేదు. తన కోసం పిచ్చి దానిలాగా తిరుగుతున్నాను. ప్లీజ్ హెల్ప్ చేయండి. నయనతార గారితో మీరు చెప్పారు ఇందాక షీఈస్ వెరీ సిన్సియర్ అని చెప్పి. అండ్ యాక్చువల్లీ నెట్లో నేను ఒకటి కూడా చదివాను ఏంటంటే లాస్ట్లో కాప్ యాక్చువల్లీ కొడతారు నయనతారని. సో అప్పుడు యాక్చువల్లీ 2-3 టేక్స్ చేశాక అది ఓకే అవ్వకపోతే నయనతార చెప్పారంట నిజంగా కొట్టేసండి ఇట్స్ ఓకే అని. అది నిజమేనా? షీ గాట్ స్లాప్డ్ రియల్లీ అని చెప్పేసి. ఎందుకంటే నేను నెట్లో చూస్తే ఇవాళ నయనతార ప్లస్ పాయింట్స్ యాజ్ ఎ హీరోయిన్ అని చెప్పి వీ కెన్ సీ అబౌట్ అనామిక ఫిలిం స్పెషల్లీ. తను ఇంతకు ముందు చాలా ఫిలిమ్స్ చేశారు కానీ నిజంగా అనామికతో మీరు ఆమెకి ఇంకొక స్ట్రేచర్ ఇచ్చేసారు. శ్రీరామరాజ్యంతో ఆల్రెడీ షీఈస్ హ్యావింగ్ అ గుడ్ ఒపీనియన్, అగైన్ అనామికతో ఆమె స్ట్రేచర్ పెంచేశారు మీరు. దట్ వాజ్ రియల్లీ ఆసమ్ సార్. సో టోటల్ మూవీలో మీ ఫేవరెట్ సీన్ ఏంటి? టోటల్ మూవీలో నా ఫేవరెట్ సీన్ అది ఇన్స్పెక్టర్తో పోలీస్ స్టేషన్లో ఆమె కన్ఫ్రంట్ చేస్తుంది. ఆమె బాగా ఐ థింక్ షీస్ డన్ రియలీ వెల్. అందులో బాగా అంటే థియేటర్లో చూస్తాను నేను, క్లాప్స్ కొడుతున్నారు కూడా. అది కొంచెం అప్పటిదాకా సైలెంట్గా ఉన్నది రియాక్ట్ అవుతుంది అనమాట. ఇట్స్ రియల్లీ ఇంట్రెస్టింగ్, బాగుంటుంది. అంటే నేను అనుకున్నది అలానే రియాక్షన్ వచ్చింది ఆడియన్స్లో. ఐ లైక్ దట్ సీన్, బాగా చేసింది యాక్చువల్లీ. ఇద్దరు ఆమె పశుపతి కూడా, సో వాళ్ళిద్దరు గొడవ పడే సీన్ బాగుంది. మన పీపుల్స్ ప్లాజా బ్లాస్ట్ కి ఈ ఆపరేషన్ కి మోడస్ ఆపరెండి సేమ్ సార్. నేను ఎవరు తెలుసా నీకు? ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ నే. నా భర్త అజయ్ శాస్త్రి 2 వారాల నుంచి కనిపించట్లేదు. సో మూవీ రిలీజ్ అవ్వగానే ఫస్ట్ కాల్ మీకు ఎవరు చేశారు అండ్ వాట్ ఈస్ దర్ ఒపీనియన్? మేబీ నో దట్. ఏమో గుర్తురాట్లేదు ఎవరు చేశారు నాకు. అంటే అలా అంత అంటే స్పెసిఫిక్గా నాకు గుర్తులేదు. పెద్దవాళ్ళ దగ్గర నుంచి రివ్యూస్ కానీ
ఇండస్ట్రీలో చాలామంది మెసేజ్లు అవి పెట్టారు, సినిమా బాగుందని. ఎండమూరి కూడా బాగుందన్నారు బేసిక్గా. అంటే ఆ మేము యాక్చువల్లీ ఇది 1 రీల్ ముందే TV9లో వేసాము. సో అది చూసే చాలా బాగా వచ్చిందని దేవర్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. సో జనరల్గా హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్కి మన తెలుగులో డిస్ట్రిబ్యూషన్ కొంచెం కష్టం అవుతుంది. సో ఈ సినిమాకి అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా మీరు ఫేస్ చేశారా? ఈ మూవీ లేదంటే ఇట్ ఈస్ అ బిగ్ ప్రొడక్షన్ హౌసెస్ అండి. ప్రొడ్యూసర్స్ ఎండమాల్ అని పెద్ద కంపెనీ, దెన్ వయాకామ్ ఇస్ ఇంటర్నేషనల్ రినోడ్ కంపెనీ. సో దే టుక్ ఓవర్ బేసికలీ. అంత డిస్ట్రిబ్యూషన్ ఏం డిఫికల్టీ ఏం కాదు. కానీ జనరల్ యూర్ రైట్, ఇట్లాంటి మూవీస్ వాళ్ళే తీయగలరు బేసిక్. అలాంటి వాళ్ళు విజన్ తోటి తీయగలరు. దట్ డూయింగ్ ఎ ఫైన్ జాబ్ బేసికలీ. అది ఈజీ అయింది నాకు. లేకపోతే ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ కొంచెం కష్టం అయ్యేది ఇలాంటి సినిమాలు. ఇక్కడ జనరలీ మ్యూజికల్స్, యూత్ ఫిల్మ్స్, కామెడీ ఇట్లాంటి పోతున్న టైంలో స్టార్ హీరోయిన్ సెంట్రిక్ అనే డిఫికల్టీ ఉంటుంది. కానీ వాళ్ళు దే టుక్ ఇట్ అప్. వయాకామ్. ఓకే, ఇద్దరు ప్రొడ్యూసర్స్ కదా సార్? వయాకామ్ అండ్ ఎండమాల్. ఓకే. నా సర్వస్వం. సంవత్సరం అయింది మా పెళ్ళై. 10 రోజులుగా కనిపించట్లేదు. ఎక్కడున్నాడో ఏమైపోయాడో ఏమీ అర్థం కావట్లేదు. ఒక మాట లేదు, ఒక ఫోన్ లేదు. తన కోసం పిచ్చి దానిలాగా తిరుగుతున్నాను. ప్లీజ్ హెల్ప్ చేయండి.